మున్సిపాలిటీ మరియు ముడా నిధులతోటి బోయపల్లి గ్రామంలో దాదాపు 1 కోటి రూపాయలతోటి జరుగుతున్న అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ బోయపల్లి గ్రామంలో దళితులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వారికి కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకు కోరిక ఉండే. మాదిగ కమ్యూనిటీ హాలు, మాల కమ్యూనిటీ హాలు 2 వర్గాలకు కూడా మాకు కమ్యూనిటీ హాల్స్ కావాలని చెప్పి ఉంటే వాటిని ఈరోజు శాంక్షన్ చేయడం, శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే మంచినీటి కోసం 3 బోర్లను కూడా ఇక్కడ వేయడం జరిగింది. దాదాపుగా 1 కోటి రూపాయలతోటి ఈరోజు బోయపల్లి గ్రామంలో అభివృద్ధి పనులకు మనం శంకుస్థాపన చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో దాదాపుగా 250 కోట్ల నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు కొన్ని వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా కూడా నిధులు తీసుకొచ్చి కనివిని ఎరగని రీతిలో మన మహబూబ్ నగర్ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటాం. దీన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా చేసుకున్నాం. ఖచ్చితంగా కార్పొరేషన్కు తగ్గట్టుగా నిధులు తీసుకొచ్చి మహబూబ్ నగర్ను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవడానికి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.